సంధ్య ప్రెగ్నెంట్ కాబట్టి మెడికల్ టెస్ట్ చేయడం కోసం కోర్టులో పర్మిషన్ తీసుకోవటం పెద్ద సమస్యేం కాదు. వెంటనే అందుకు నేను ఏర్పాట్లు చేస్తాను. మీరన్నట్టు సంధ్యను విడుదల చేయడానికి మార్గం ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం. సంధ్య మెంటల్ కండిషన్ బాగలేదని చెప్పి డాక్టర్ దగ్గర సర్టిఫికెట్ తీసుకుంటే కూడా చాలు. సంధ్య మానసిక స్థితి బాలేదన్న కారణంతో తనని నిర్దోషిగా పరిగణించి ట్రీట్మెంట్ ఇప్పించమని సంధ్యను కోర్టు విడుదల చేసేస్తుంది. ఈ ఐడియా ఏదో బాగున్నట్టుంది లాయర్ గారు, వెంటనే వర్కౌట్ చేయండి. ఇప్పుడు కోర్టు టైం అయిపోయింది. రేపు ఖచ్చితంగా ఈ పని పూర్తి చేసేద్దాం. డోంట్ వర్రీ, రేపు మార్నింగ్ మీరు వచ్చేయండి. థ్యాంక్ యూ లాయర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వైదేహి, అంతా సవ్యంగా జరిగిపోతుంది. ఇక నాగేశ్వరి నాగశక్తి బిడ్డ గురించి ఆలోచించదు అనుకున్నాను, కానీ ప్రమాదం ముంచుకురాబోతోంది వైదేహి. అసలేం జరిగింది మార్తాండా? ఆ నాగేశ్వరికి సంధ్య మీద అనుమానం వచ్చింది. సంధ్య అసాధారణ ప్రవర్తన గురించి తెలుసుకోవడానికి వైద్య పరీక్షలకు ఏర్పాట్లు చేస్తుంది. వైద్య పరీక్షలు చేస్తే సంధ్య కడుపులో ఉన్న దుష్టశక్తి గురించి తెలుస్తుంది. దుష్టశక్తి గురించి తెలుసుకుంటే ఎలాగోలా సంధ్య కడుపులో నుంచి దుష్టశక్తిని బయటకొచ్చేలా చేస్తారు. అదే గనక జరిగితే నాగేశ్వరి నాగశక్తి బిడ్డను వెతకడానికి బయలుదేరుతుంది. జరగకూడదు, ఇవేవీ జరగకూడదు. ఎలాగైనా నాగేశ్వరిని ఆపాలి. చెప్పు మార్తాండా, నన్నేం చేయమంటావు? నాగేశ్వరి సంధ్య కడుపులో ఉన్న దుష్టశక్తి గురించి తెలుసుకోకముందే అది మన అధీనంలోకి రావాలి. వీలైతే దాన్ని ప్రాణాలతో నా దగ్గరకు తీసుకురా, లేకపోతే దాన్ని శవాన్ని తీసుకురా. అంటే నాగేశ్వర్ని చంపేయమంటావా? చంపే. అది ప్రాణాలతో ఉంటే నాకు ప్రమాదం. చంపేదాన్ని. అలాగే. చెప్పు వైదేహి, ఏంది ఫోన్ చేసినావు? నువ్వు నాకు పని చేసి పెట్టాలి. చెప్పు, ఏం చేయాలి? మరి పైసలు? అవన్నీ కరెక్ట్గా వచ్చి చేరతాయి. ముందు పని కాని. అట్లనే, నీ మీద నాకు ఆ నమ్మకం ఉందిలే. పనైనాక ఫోన్ చేస్తా. అరే తమ్మి, జల్దీ రండ్రా, పని పడ్డది. బండి ఆపుకొని మనం ఇక్కడే ఉంటే చుట్టుపక్కల చూసే వాళ్ళకి మన మీద అనుమానం వస్తుంది. బానెట్ ఓపెన్ చేసి రిపేర్ చేస్తున్నట్టుండని. అన్నా, బానెట్ ఓపెన్ చేయనా? సిద్ధార్థ, వస్తున్నారా? ఇదిగో డబ్బులు, ఏటీఎం కార్డు. కాఫీ తీసుకోండి. లాయర్ గారి ఫోన్. హలో సార్, చెప్పండి. బయలుదేరుతున్నాం సార్. అలాగే సార్, ఓకే సార్, బాయ్. ఏమన్నారండి లాయర్ గారు? జడ్జి గారిని కలిసి సంజయ్ హాస్పిటల్కి తీసుకెళ్లడం కోసం పర్మిషన్ అవి తీసుకోవడానికి 12 o'clock అయిపోతుందట. పర్మిషన్ తీసుకున్న తర్వాత జైలుకి వెళ్ళి ఫార్మాలిటీస్ అవి ఫినిష్ చేసి తీసుకురావడానికి మధ్యాహ్నం 2 o'clock అయిపోతుందంటున్నారు. నువ్వు పని చేయి, ఇప్పుడు నువ్వు మాతో పాటు వచ్చి అనవసరం ఎందుకు అక్కడ వెయిట్ చేయడం. ఇప్పుడు మేమిద్దరం బయలుదేరి కోర్టుకి వెళ్ళి అటు నుంచి అంటే డైరెక్ట్గా జైలుకి వచ్చేస్తాం. నువ్వు ఇక్కడ 1:30కి బయలుదేరితే 2 o'clock కల్లా జైలుకి వచ్చేయచ్చు. ఏమంటావు? అలాగేనండి. అన్నట్టు ఓసారి హాస్పిటల్కి ఫోన్ చేసి నాన్నగారికి ఈ విషయం చెప్పండి. వీలైతే
మావయ్యని కూడా రమ్మని చెప్పండి. అతను మనం చెప్తే వింటాడే ఏంటి? సర్లే, వెళ్తూ వెళ్తూ మీ నాన్నగారు ఫోన్ చేసి చెప్తాను. మేము బయలుదేరుతాం. బాయ్ నాగేశ్వరి. అన్నట్టు ఇప్పుడు మేము కార్ తీసుకెళ్ళిపోతున్నాంగా, మరి నువ్వెలా వస్తావు? పర్వాలేదండి, నేను ఆటోలో వచ్చేస్తాను. సర్లే, ఇదిగో ఇవి నీ దగ్గర పెట్టుకో, ఆటో ఫేరుకుంటాయి. బాయ్ బాయ్. రైట్, ఇంట్లోంచి ఎవరో వస్తున్నట్టున్నారా? రే నాగేశ్వరి రాలేదురా. ఇంట్లోకి వెళ్ళి లాక్కొచ్చేద్దామా? రే వద్దొద్దు, ఇంట్లో ఎవరెవరు ఉన్నారో ఎంతమంది ఉన్నారో తెలియదు. అనవసరంగా లోపలికి వెళ్తే రిస్క్ అయిపోతాం. బయటే వెయిట్ చేద్దాం. అది హాస్పిటల్ వెళ్ళడానికి బయటకు వస్తుంది కదరా, అప్పుడు చూద్దాం. ఎంతసేపైనా బయటికి రాలేదేంట్రా? నాగేశ్వర్ వస్తుంది. రేయ్ జాగ్రత్త, వీలైనంత వరకు నాగేశ్వర్ని చంపకుండా తీసుకురమ్మందక్క. బెదిరించి బండెక్కిద్దాం. అలాగేరా.